లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. నాతో పాటు ఎవరున్నారంటే, బేసికలీ మనకి వచ్చే ప్రతి అనారోగ్య సమస్యకి ప్రకృతిలోనే పరిష్కారాలు దొరుకుతాయి. ఈ రోజు కూడా కొన్ని సమస్యలకి మనం పరిష్కారాలు వెతుక్కుందాం. మనతో పాటు ట్రెడిషనల్ హీలర్, హెర్బలిస్ట్ బి ఆంజనేయ రాజు గారి మీద మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్కారం అండి. బాగున్నారా సార్? బాగున్నానండి. సో నార్మల్గా ఫోన్కి, సిస్టమ్కి, వీటన్నిటికీ మదర్ బోర్డ్ ఎలా అవసరమో మనకు కూడా జీర్ణ వ్యవస్థ, ఈ గట్ హెల్త్ చాలా ఇంపార్టెంట్ అని అంటారు. చిన్న బ్రెయిన్ అంటారండి. చిన్న బ్రెయిన్ అంటారా సార్? సో ఏది తిన్నా మనకి డైజెస్ట్ అవుతుంది ప్రాపర్ గా. మా నాన్నగారు చెప్పేవారు, నువ్వు టైంకి తిని అది నీకు ఇన్పుట్ ఎలా వెళ్తుందో అవుట్పుట్ కూడా అలా వస్తే నీకు ఏ అనారోగ్య సమస్య లేనట్టే అని చెప్పి. సో బట్ ఈ రోజు మాత్రం చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్. గ్యాస్ట్రిక్ వచ్చేస్తుంది యంగ్ ఏజ్ లోనే. సో ఫుడ్ ఇర్రెగ్యులర్ టైమింగ్స్ లో ఎప్పుడు పడితే అప్పుడు తింటున్నాం. అంతట్టు మీకు తెలుసు జంక్ ఫుడ్ ఇప్పుడు అంతా ఎప్పటికప్పుడు ఇన్స్టాంట్ గా. ఒకప్పుడు సేమియా ఉప్మా కోసం వెయిట్ చేసే వాళ్ళం, ఇప్పుడు 2 నిమిషాల్లో వచ్చే మ్యాగీ కోసం చేసుకుని తినేస్తూ ఉన్నాం. సో ఈ ఫుడ్ ఐటమ్స్, ఈ ఫుడ్ అలవాట్లకి, ఈ లైఫ్ స్టైల్ కి, ఈ ఈవెన్ స్లీప్ కూడా ప్రాపర్ గా ఉండట్లేదు, ఎప్పుడో పడుకుంటున్నాం. సో వీటి వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం. సో మీరు వీటికి ఏమన్నా పరిష్కారాలు చెప్పగలుగుతారు? మంచిగా ఉన్నాయండి. మీరు అన్నట్టుగానే ఉదయం లేవడం, వేడి నీళ్ళు తాగడం, లేకపోతే టీ తాగడం, లేకపోతే సిగరెట్లు కాల్చడం. కొంతమంది సిగరెట్ కాల్తే కానీ మోషన్ అవదంటారు, కొంతమంది వేడి నీళ్ళు తాగకపోతే అవదంటారు. 2 లీటర్లు 3 లీటర్లు కూడా తాగుతున్నారు మోషన్ అవడం కోసం. రకరకాల పిల్లి మొగ్గలు వేస్తున్నారు, వాకింగ్ చేస్తున్నారు, లేకపోతే ఆసనాలు వేస్తున్నారు. ఈ ప్రాబ్లం ఎంత ఉందంటేనండి 100కి 60-70 మందికి ఉంది. ఒకప్పుడు 100లో ఒకళ్ళకి 2కి ఉండేదేమో మీ నాన్నగారు చెప్పిన టైంలో. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అండి. అది ఎలా అంటే, మీరు తిన్న ఆహారం పెర్ఫెక్ట్గా అరిగిపోయేదాకా రెండోసారి ఆహారం తీసుకోకూడదు. మీరు రెండోసారి తీసుకుంటే అరగకుండా తీసుకున్నారనుకోండి, ఆహారాన్ని అరిగించడం కోసం మీ బాడీలో అనేక రకాల యాసిడ్స్ని మీ అవయవాలు రిలీజ్ చేస్తాయి. అరగకుండా మళ్ళీ తిన్నారు. పూర్వం 2 సార్లు తినేవారు అనుకోండి, పోనీ మ్యాక్సిమం 3 సార్లు కాలం. ఇప్పుడు మనం 4-5 సార్లు తింటున్నాం. అది కూడా ఎలాగా, వాళ్ళు కష్టపడి పనిచేసేవారు, పని లేదు మనకి. అప్పుడు ఏమవుతుందండి, 4 గంటలు అరిగిది 6 గంటలు 8 గంటలకు కానీ అరగదు. ఈ 8 గంటల్లో 10 గంటల్లోనే మనం 4-5 సార్లు తింటున్నాం. అప్పుడు ఏమవుతుందండి, కంటిన్యూగా ఈ యాసిడ్స్ అనేది రిలీజ్ చేస్తానే ఉంది బాడీ. దానివల్ల ఏమవుతుంది, మీ శరీరం ఆల్కలీన్లో ఉండవలసింది pHలోకి వస్తుంది. అంటే ఇప్పుడు మోడర్న్ సైన్స్ ప్రకారం మాట్లాడుతున్నాను నేను. అజీర్తి అనేవాళ్ళం పూర్వం. అజీర్తి ఉంటే ఏమవుతుంది, అజీర్తి ఉంది అంటే యాసిడ్స్ ఎక్కువైనాయని తక్కువైనాయని. అలాగే మీకు పడని ఆహార పదార్థాలు మీరు తింటున్నారు. పూర్తిగా అరిగిపోయాక మళ్ళీ ఆహారం తీసుకోవాలనే నియమం ఏమిటండి, 50% సాలిడ్ తీసుకుంటే, 25% లిక్విడ్ తీసుకుంటే, 25% గాలికి ఖాళీ వదిలేయమన్నారు. మనం ఏం చేస్తున్నాం, 99% కాదు కదా, 110 కూడా తింటున్నాం. కడుపు నిండిపోవాలి, ఫుల్గా తినేయాలి. దానివల్ల కూడా అనేక రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి. ఎక్కువసార్లు ఆహారం తినటం వల్ల మీరు అన్నట్టుగా అరక్క ముందర అంటే మోషన్ ఫ్రీగా అవ్వకపోవడం వల్ల మేజర్ ప్రాబ్లం అండి వాళ్ళ. ఎందుకంటే కెమికల్ ఫుడ్స్, ఏదైనా కెమికల్ తోటి, పురుగు మందులు, ఎరువులు ఉన్న ఆహారాలు తింటున్నాం కాబట్టి వాటి వల్ల మన శరీర తత్వం రకరకాలుగా మారిపోతుందండి. ఇప్పుడు పూర్వకాలంలో ఆయుర్వేదంలో పలానా ఆయిల్ లేకపోతే పలానా క్రీమో చేసుకుని రాసేసుకోండి, మంచి రంగు వస్తారు, మచ్చలు పోతాయి, లేకపోతే ఇంకోటి దురదలు తగ్గుతాయి, ఇలా అనేక రకాల ఫార్ములాలు ఆయుర్వేద గ్రంథాల్లో ఉన్నాయి. ఇప్పుడు మేము ఏది చేసినా కూడా భయమేసి ముందర టెస్టింగ్ డోసు రాసుకోండి, కొద్దిగా ఒక 4 రోజులు రాసిన తర్వాత ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకపోతేనే ఈ మందు వాడుకోండి అని చెప్పవలసి వస్తుంది. ఒకప్పుడు అది ఏం లేదు, ఆ మందు చేయడం ఇవ్వటం, రాసుకో, లేకపోతే చేసుకో, లేకపోతే తిను, శుభ్రంగా పడియ. ఇప్పుడు డోసేజ్ కూడా కొన్నేమో డోసు సరిపోవట్లేదు, కొన్ని ఎక్కువ అవుతున్నాయి. అంటే శరీర తత్వం, మనిషి యొక్క తత్వం మారిపోవడం వల్ల విచిత్రమైన కేసులు వస్తున్నాయండి మాకు. కరోనా వచ్చి వెళ్ళిన తర్వాత ఒక 10 కేసుల దాకా ఒక 2 సంవత్సరాలకు వచ్చినాయి. ఇప్పుడు మళ్ళీ రావట్లేదులేండి. బొర్రెలు పడిపోయి గోర్లు తినేస్తున్నాయని వచ్చారు. అసలు గోర్లు ఉంటలా, బొర్రెలు కింద అయిపోయి పసకారుతుంది, గోళ్ళు పూర్తిగా పోతున్నాయి. వాళ్ళు ఎక్కడెక్కడో తిరిగి ఎన్నో వైద్యాలు చేయించుకుని వస్తే జస్ట్ నేను ఒక చిన్న పౌడర్ ఇచ్చి, ఇది రోజు తడిపి నైట్ పడుకునేటప్పుడు రాసుకుని పడుకున్నాను. నెలాళ్ళు అది తగ్గిపోయి పూర్తిగా పోయి కొత్త గోళ్ళు వస్తే వాళ్ళు షాక్ అనమాట. అంటే అంత సింపుల్ రెమెడీస్ కూడా ఆయుర్వేదంలో ఉంటాయండి. అలాగే ఒక 4 days బ్యాక్ ఆయన మంచి వ్యవసాయం చేస్తారు, చాలా అద్భుతమైన ఆర్గానిక్, గత 20-30 సంవత్సరాల నుంచి పండిస్తున్నాడు ఆయన. ఆయనకి హార్ట్ బీట్
10/120 ఉందంట. ఆయన ఫోన్ చేసి మందుకు వస్తానంటే నాకు అర్థం లేదు అసలు 10/120 ఈ మనిషి ఎలా బతుకున్నాడని. మోడర్న్ సైన్స్ ప్రకారం అయితే ఆ మనిషి ఉన్నాడు కదా. ఆయన రిపోర్ట్లు అన్నీ తీసుకురమ్మన్నాను. ఎన్నో విచిత్రాలు అన్నమాట ఇలా. అది ఎందుకు వస్తుంది అనేది రీజన్ కూడా మనం పట్టుకోలేకపోతున్నాం. ఎందుకు అంటే ఇవన్నీ కారణాలు ఏంటంటే బయట ఫుడ్లు ఎక్కువ తింటాం. ఇప్పుడు మీరు చూస్తున్నారు నైట్ బజార్స్ అన్ని నైట్ ఫుడ్ ప్రత్యేకంగా అది క్రేజ్ అయిపోయింది. తెల్లవారుజామున 2ంటికి 3కి వెళ్ళి తిని రావడం, తిని రావడం కాకుండా ఫోన్ చేసి ఫ్రెండ్కి చెప్పడం, మళ్ళీ ఆడెళ్ళడం. అది ఎందుకు ఏంటనేది లేదు. ఆడేదో చేశాడు, నేను ఏదో చేశాను. 4 AM బిర్యానీ అంటున్నారు. 4 గంటలకు లేచి వెళ్ళి బిర్యానీ తింటాం. మనిషి 8 గంటలు పడుకుంటే ఆరోగ్యంగా ఉంటాడు. ఫోన్లు చూస్తున్నారు తెల్లవాళ్ళు. ఈ సాఫ్ట్వేర్ వీళ్ళందరూ వర్క్ చేయాలి కాబట్టి పొట్ట మీద పట్టుకుని వర్క్ చేయడం, లేకపోతే పడుకుని వర్క్ చేయడం. బెడ్ మీదే ఉంటుంది ఫోను, ఐప్యాడ్ లేకపోతే ల్యాప్టాప్ ఇలాంటివన్నీ. ఆ వేవ్స్ వస్తాయని వాళ్ళకి తెలుసు, సైంటిస్టులు చెప్తున్నారు, వాళ్ళకి తెలుసు, కానీ అవి పక్కన పెట్టరు. దీనివల్ల సంతానం లేకపోవడం. మీరు గత వీడియోలో నన్ను అడిగారు నీరసం ఎందుకు వస్తుందని. అది కూడా కారణం అండి. ఎప్పుడైతే ఆ వేవ్స్ 24 గంటలు మీ బాడీలో, మీరు రోడ్డు అమ్మట వెళ్ళినా కూడా అనేక వందల టవర్స్ చూస్తున్నారు మీరు, కమ్యూనికేషన్ టవర్స్. అవి ఎలా వర్క్ చేస్తారండి? వేవ్స్ ద్వారానే కదా. ఆ వేవ్స్ అనేది మనం వెహికల్లో ఉన్నా, బయట ఉన్నా, ఇంట్లో ఉన్నా, ఎక్కడున్నా ఆ వేవ్స్కి మనం ఇదవుతాం. అన్నట్లుకంటే ప్రమాదం ఏంటంటే పక్కలో ఫోన్ పెట్టుకుని పడుకోవడం. అట్లీస్ట్ అది 2 నుంచి 3 అడుగుల దూరంలో పెట్టుకుంటే మీకు ఆ వేవ్స్ యొక్క ప్రభావం తగ్గుతుంది అని అందరూ చాలామంది చెప్తున్నారు. అయినా మనం దాన్ని పాటించాం. పొట్ట మీద పెట్టుకుని తెల్లవాళ్ళు ప్రోగ్రాములు చేసేవాళ్ళు, ఆడుకునేవాళ్ళు చాలామంది ఉంటున్నారండి. ఆ వేవ్స్ వల్ల ఏమవుతుంది, మగవాళ్ళకైతే పురుషత్వం తగ్గిపోవచ్చు, ఆడవాళ్ళకైతే సంతానం కలిగించే ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో అవయవాలు అవన్నీ వీక్ అవుతాయి. దానివల్ల ఏమవుతుంది, పిల్లలు పుట్టట్లేదు అంటున్నారు, పెళ్ళిళ్ళేమో లేట్గా చేసుకుంటున్నారు. ఎప్పుడైతే మీరు గట్ హెల్త్ గురించి అడిగారు కాబట్టి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది ఇవాళ 100కి 80 మంది 70 మందిలో ఉందండి. గట్ హెల్త్ బాగుండాలి అంటే మీరు ఒకటి బ్లంట్గా ఫాలో అయ్యేది ఏంటంటే, మీరు ఉదయం తిన్న తర్వాత అట్లీస్ట్ 8 అవర్స్ గ్యాప్ ఇవ్వండి రెండో ఆహారానికి. ఇచ్చినప్పుడు ఇది పూర్తిగా అరిగిపోతే అప్పుడు మీరు ఆహారం తీసుకున్నారనుకోండి, మీ గట్ హెల్త్ ఎప్పుడూ పాడవదు. ఫస్ట్ థింగ్ అండి. సెకండ్ థింగ్ ఏంటంటే ఎక్కువ పులుపులు, ఎక్కువ కారాలు, బాగా వేడిగా ఉన్న ఆహారం తీసుకోవడం. అలాగే ఈ టీ కాఫీలు వచ్చాక అనేక సార్లు టీ కాఫీలు తాగటం. టీ కాఫీ 2 కూడా ఎపిటైజర్స్ కింద లెక్కండి. మా చిన్నతనంలో అంటే మేము ఇంటర్ 10th చదివే టైంలో టీ తాగితే నిద్ర పట్టదు, తెల్లవాళ్ళు చదివేయచ్చని టీలు తాగేవాళ్ళు. నేను అప్పుడే ఆలోచించాను ఎందుకు నిద్ర పట్టట్లేదు అంటే, అది తాగిన 2 గంటలకి ఆకలి అవుతుంది మళ్ళీ. అదే మీరు టీ తాగి శుభ్రంగా తిని పడుకోండి, హ్యాపీగా నిద్రపోతారు. అంటే అక్కడ ఏంటంటే ఎపిటైజర్. ఇది ఎపిటైజర్ కాబట్టి ఏం చేస్తుంది, మీరు తిన్న ఆహారం అంతా అరిగిపోయేటికి మళ్ళీ ఆకలి అవుతుంది. ఆకలి అవడం వల్ల నిద్ర పట్టదు. యాసిడ్స్ పెరిగిపోతున్నాయి మీ బాడీలో. ఆకలి వస్తుంది అంటే దాని అర్థం ఏంటి, యాసిడ్స్ పుడుతున్నాయి మీ శరీరంలో. యాసిడ్స్ పుడుతున్నాయి కాబట్టి మీరు ఆహారం తీసుకోవాల్సిన ఏర్పాటు సాలిడ్ తినాలి. మనం ఈ టీ కాఫీ ఏం చేస్తున్నాం, ఒక్క తెలంగాణ కానీ నార్త్ ఇండియా కానీ ఇంకోటి కానీ చూడండి, మీరు టీ కాఫీ ఇస్తే కనుక వెంటనే బిస్కెట్ కానీ ఏదో ఒకటి ఇస్తారు. ఒక సాలిడ్ తింటే కానీ అవి తాగకూడదు అనమాట. అది వాళ్ళు తెలిసిస్తున్నారా, తెలియక ఇస్తున్నారా, సైంటిఫిక్గా ఇస్తున్నారా అనేది తెలియదు, కానీ అది తినటం వల్ల, మీరు సాలిడ్ ఫుడ్ తిని టీ తాగటం వల్ల ఏమవుతుంది, అది ఎపిటైజర్ కాబట్టి మీ పేగులకి ఎటువంటి హాని చేయకుండా చక్కగా వాడుకోవచ్చు. ఎంటీ స్టమక్తో టీలు కాఫీలు తాగారనుకోండి, అప్పటికే యాసిడ్స్ తయారై ఉంటాయి మీ బాడీలో. ఈ మళ్ళీ కొత్త యాసిడ్ పోతున్నారు లోపల, దానివల్ల గట్ హెల్త్ పాడైపోతుంది. గట్ హెల్త్ బాగుండాలి అంటే ఏం చేస్తారంటే, మనకి ఆయుర్వేదంలో వాము, జీలకర్ర, సోంపు ఇలాంటి అద్భుతమైనవి ఉన్నాయండి. సోంపు, వాము చాలా బాగా పనిచేస్తాయి. జీలకర్ర మళ్ళీ చలవ చేస్తుంది కాబట్టి కొంతమందికి అరగకపోవచ్చు. అల్లం, సొంటి అంటాం మేము ఆయుర్వేదంలో. ఈ 3 నల్ల ఉప్పు అని దొరుకుతుందండి, బిడాలవనం అంటారు దాన్ని. ఈ 3 సమానంగా తీసుకుని ఆ నల్ల ఉప్పు ఇందులో ఒక భాగానికి అర్ధ భాగం తీసుకుని కనుక మీరు పౌడర్ తయారు చేసుకుని, ఆ పౌడర్ కనుక భోజనానికి అరగంట ముందర కానీ తిన్న అరగంటకు కానీ ఒక పావు స్పూన్ నోట్లో వేసుకుని చప్పలించారనుకోండి, తినడానికి కూడా చాలా చక్కగా ఉంటుంది. ఈ గట్ హెల్త్ అనేది ఒక అద్భుతంగా తయారయ్యి
ఆకలి టైంకి అయ్యి మీరు తిన్న ఆహారం పూర్తిగా అరిగిపోయి ఈ క్రిములు ఏమన్నా ఉంటే కడుపులో ఆ క్రిములు కూడా చనిపోతాయండి. చనిపోయి మీ రక్తశుద్ధి కూడా అవుతుంది. అప్పుడు చక్కగా ఆకలి అయ్యి గట్ హెల్త్ మళ్ళీ నార్మల్ అవుతుంది. ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే అల్సర్స్ కానీ, ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అల్సర్ అనేది పెరిగిపోవడం వల్ల ఈ బ్యాక్టీరియా ఎప్పుడైతే బ్లడ్లో కలిసిపోయిందో స్కిన్ ప్రాబ్లమ్స్ రావటం, ఆల్కలిన్ ఎస్టిక్ నేచర్ అని చెప్పాను కదండి, ఆల్కలిన్ నేచర్ మీకు ఉందనుకోండి, అంటే మీ బాడీలో ఉన్న pH 6.75 నుంచి 7.25 వరకు ఉంటే, ఈ నేను చెప్పే రీడింగ్లు కూడా మోడర్న్ సైన్స్ ప్రకారం ఏదైతే గూగుల్లో కానీ డాక్టర్లు కానీ చెప్తున్నారో దాన్ని నేను చెప్తున్నానండి. ఉంటే కనుక మీ బాడీ ఆల్కలిన్లో ఉంటుందని. అలాగే మీరు తిన్న ఆహారం పూర్తిగా అరిగిపోయిన తర్వాత, అంటే 10 నుంచి 12 గంటల తర్వాత కనుక మీరు ఆహారం తీసుకున్నారనుకోండి, మళ్ళీ చాలా అద్భుతంగా మీ శరీరంలో గట్లో ఉన్న బ్యాక్టీరియా అంతా బాడీ అంతా స్ప్రెడ్ అయ్యి అది టీ సెల్స్ తయారు చేస్తుంది. ఒక టీ సెల్ 10,000 ఆటో ఇమ్యూన్ సెల్స్ని చంపుతుందని ఒక స్వామీజీ చెప్తూ ఉంటే నేను విన్నానంటే, అంటే ఎంత అద్భుతమైన ప్రక్రియ అనేది మన శరీరంలో తిరుగుతుందో చూడండి. ఇప్పుడు దాన్ని ఏదో మళ్ళీ ఏదో కీటో డైట్ ఇంకోటి ఏదో అంటున్నారు కదా, ఇంకో డైట్ ఏదో డైట్లని మొదలు పెట్టారు. ఒకప్పుడు మనకు అది దేంట్లో ఉండేదండి, ఉపవాసంలో ఉండేది. ఉపవాసం చేయించేవారు. ఆ ఉపవాసం చేయటం వల్ల ఎంతో ఉపయోగం జరుగుతుంది. దానికి పేర్లు మార్చి రకరకాల పేర్లు పెట్టి అదో సిస్టమ్ కింద పెట్టి వాళ్ళు పెద్ద సైంటిస్టుల కింద చెప్పుకుంటున్నారు. ఇవన్నీ కూడా మనకి పూర్వకాలంలో, ఇప్పుడు అదే ఇస్లామిజంలో ఉందనుకోండి, వాళ్ళకి రంజాన్ మాసం అంతా రోజా అంటారు, ఒకసారి తింటారు వాళ్ళు. అలాగే మనకి కార్తీక మాసం, ఇప్పుడు కార్తీక మాసం నడుస్తుంది, ఇప్పుడు జరిగేది అదే, ఒక పూట తిని ఒక పూట పళ్ళు తింటాం, ఇలా చేస్తారు. వీటి వల్ల ఏమవుతుందంటే మళ్ళీ బాడీ అనేది రిజోనేట్ అవుతుంది. ఈ టీ సెల్స్ అనేవి బాడీలో పుడతాయి, జబ్బులకి దూరంగా వెళ్తాం మనం. అంతే తప్ప ఇది చేదస్తం లేకపోతే ట్రెడిషను, అది హిందూ ధర్మం ఇంకోటి కాదండి. సనాతన ధర్మంలో యోగులు ఋషులు ఆరోగ్యంగా ఉండడం కోసం అనేక ప్రక్రియలు ప్రవేశపెట్టారు. అందులో ఒకటి ఉపవాసం. ఈ ఉపవాసం అనేది వారానికి ఒకసారి చేశారనుకోండి, అప్పుడు మీరు సొంటి పొడాలు అవి కూడా తినక్కర్లా. అంత చక్కగా మీ గట్ అనేది రిజోనేట్ అయ్యి మీకు ఆహారం తిన్న ఆహారం చక్కగా అరిగించి మీ బాడీకి కావాల్సిన మంచి మంచి సెల్స్ని పుట్టించి మీ శక్తి పెంచుతుందండి. కొంచెం సహనంతో దాని టైం దానికి ఇచ్చి దాని పని చేసుకునేలా వదిలేస్తే ఈవెన్ ఉపవాసం కూడా రోజు దానికి రెస్ట్ అనేది కూడా మినిమం 7 నుంచి 8 గంటలు పడుకుంటే. నమస్కారం అండి. నమస్కారం అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి. సమ్మర్ అంటేనే చాలా చాలా డిసీజెస్ వస్తూ ఉంటాయి సార్. చెమట కానివ్వండి, ఎక్కువగా వేడి చేయడం, మామిడి పళ్ళు వచ్చిన ఎక్కువ తినేయడం, మామిడికాయ పచ్చళ్ళు తినేయడం, ఇలాంటివి చేస్తూ ఉంటారు. బాగా వేడి చేస్తూ ఉంటుంది కదా అందరికి. యూరిన్ చేసేస్తున్నప్పుడు బాగా మంటగా అనిపించడం, ప్రదేశం అంతా కూడా చాలా నొప్పిగా అనిపిస్తుంది. ఇది ఎందుకు జరుగుతుంది? మనం ఏం చేయాలి దీనికి? అంటే ఇప్పుడు మినరల్ డెఫిషియన్సీ వల్ల వస్తుందమ్మా. అదేవిధంగా వాటర్ తక్కువ తాగడం వల్ల కూడా ఇటువంటి ఇబ్బందులు వస్తాయి. థర్డ్ ఏంటంటే ఫంగల్ బ్యాక్టీరియల్ డిసీజెస్ ఉంటాయమ్మా. వాటర్ తక్కువ తాగినప్పుడు ఏమవుతుందంటే అవి కొంచెం యాగ్రివేట్ అవుతాయి అన్నమాట. దానివల్ల కూడా వస్తుందండి. ఈ వేడి తగ్గించుకోవడం ఫస్ట్ థింగ్ అయితే. సెకండ్ థింగ్ ఏంటంటే ఈ ఫంగల్ ప్రాబ్లమ్స్కి, అంటే న్యాచురల్గా అంత క్రితం ఇబ్బంది ఉన్న వాళ్ళకి కూడా సమ్మర్లో ఇబ్బంది ఎక్కువ అవుతుందండి. ఎందుకు అంటే ఈ హీట్ పెరిగిపోవడం బాడీలో కానీ వాటర్లో కానీ, తాగిన నీళ్లు అవుట్పుట్ వచ్చే యూరిన్లో కూడా వేడి పెరుగుతుంది. ఆ వేడి పెరగటం వల్ల ఏమవుతుందంటే మంట రావడం, ఇటువంటివన్నీ జరుగుతాయండి. బెస్ట్ డ్రింక్స్ ఏ అయితే ఉన్నాయో, అంటే ఇప్పుడు మనం సీడ్స్ ఉంటాయి కదమ్మా, రుద్రజడ అంటాం మేము ఆయుర్వేదంలో. రుద్రజడ, నల్ల తులసి అంటాం అనమాట. నల్ల తులసి అది మనకి బయట సబ్జా గింజలు అంటారు. ఈ సబ్జా గింజలు చాలా చలవండి. ఈ సబ్జా గింజలు యూరిన్ బయటకు వెళ్ళడానికి కూడా చాలా బాగా పనిచేస్తాయి అన్నమాట. అలాగే ఈ సబ్జా గింజలు మీరు నైట్ కనుక ఒక చెంచా నానబెట్టుకుని ఎర్లీ మార్నింగ్ కొద్దిగా, షుగర్ లేని వాళ్ళు అయితే కొంచెం పంచదార కలుపుకుని తాగారు అనుకోండి, శరీరం అంతా చల్లబడడం వల్ల, ఆ యూరిన్ ట్రాక్ ఇవన్నీ కూడా చల్లబడడం వల్ల స్టమక్ కూడా దానికి, అది నానబెట్టిన తర్వాత జిగురుగా అవుతాయమ్మా బాగాని. అవి తాగడం వల్ల ఏమవుతుందంటే స్టమక్లో కూడా ఉన్న అయితే మనకి డ్రై అయిపోయిన స్టమక్ కూడా ఆ జిగురు అది అంటుకుని మళ్ళీ హెల్తీగా తయారవడం, ఈ చలవ అనమాట. ఇది చాలా.
అదే వాత శరీరులు బాగా వాతం ఎక్కువ ఉన్న వాళ్ళు వాడారు అనుకోండి, అది ఉమ్, ఒక వారం 10 రోజులు వాడినాక ఇబ్బంది వస్తున్నాము, ఉమ్, ఒళ్ళంతా పట్టేసినట్టుగా బీసిపోయినట్టుగా. ఉమ్, అందుకేంటంటే మన శరీర తత్వాన్ని అలవాటు చేసుకుని తీసుకోవాలి తప్ప, ఉమ్, చాలా మందికి అర్థమవుతుంది సడన్గా పక్క పట్టేస్తూ ఉంటుంది, ఈ పట్టేస్తూ ఉంటుంది, చెస్ట్ పట్టేస్తూ ఉంటుంది, ఆ. కానీ దానివల్లనే అసలు ఊహించరు అనమాట. వేడి చేయడం వల్ల సార్, చలవ చేయటం వల్ల ఎక్కువగా చలవ చేయడం వల్ల. అదేంటంటే ఇంక అదే పనిగా మనం నెలల తరబడి తాగిస్తే ఏమవుతుందమ్మా, ఓకే, మళ్ళీ శరీరంలో కూడా ఇంబ్యాలెన్స్ వస్తుంది. ఇన్బ్యాలెన్స్ వస్తుంది. అందుకేంటంటే మీ ప్రాబ్లం సాల్వ్ అవడం వరకునే తీసుకోవాలండి. అదేవిధంగా కొబ్బరి నీళ్ళు కూడా ఎలాంటినేమో బాగా లేత తీసుకోవాలన్నమాట. కొబ్బరి వాటర్ కూడా లేతది కాకుండా తయారైంది తీసుకుంటే అది పెద్ద ఉపయోగం ఉండదమ్మా. దానివల్ల ఇంక ఇబ్బంది పెరగొచ్చేమో తప్ప, బాగా లేతది కనుక తీసుకుంటే ఇమీడియట్గా యూరిన్ అవుట్ఫ్లో పెరిగమ్మా ఈ మంట నొప్పి అనేవి న్యాచురల్గానే తగ్గుతాయి. అదేవిధంగా వాత శరీరాలకి ఇది వచ్చిందనుకోండి, మనం చెప్పినట్టు సబ్జా గింజలు ఎక్కువ రోజులు తాగితే ఇబ్బంది పెడతాం. వేడి శరీరాలు అనుకోండి, అది తీసుకోవడం మంచిదేనమ్మా. నరాలకు శక్తి పెరుగుతుంది, స్టమక్ అంతా శుద్ధి అవుతుంది. అట్ ద సేమ్ టైమ్ స్టమక్లో మీకు లూబ్రికేషన్ అనేది పెరుగుతుందండి. దానివల్ల పెరగడం వల్ల మోషన్ ఫ్రీగా అవడం, ఎప్పుడైతే మోషన్ యూరిన్ ఫ్రీగా అయినాయో ఈ ప్రాబ్లం కూడా తగ్గడానికి ఆస్కారం ఉందండి. కానీ ఈ యూరిన్ బ్యాక్టీరియా అనేది యూరిన్ ప్రాబ్లం వచ్చినప్పుడు, ఫంగస్ కానీ బ్యాక్టీరియల్ డిసీజ్ వల్ల వచ్చిందైతే తొందరగా తగ్గదండి. చాలా మంది మా దగ్గరికి వచ్చేవాళ్ళు 10 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి వాడుతున్నామండి, తగ్గుతుంది, మళ్ళీ రిపీట్ అవుతుంది, వాడుతున్నాం తగ్గుతుంది, రిపీట్ అవుతుంది, దీనికి శాశ్వత పరిష్కారం లేదా అని చాలా మంది ఏజ్డ్ పీపుల్లో చాలా ఎక్కువ కనపడుతుందమ్మా ఇది. అదేవిధంగా ఏంటంటే పిల్లలకి నీట్నెస్ అనేది అలవాటు చేయకుండా ఉండటం వల్ల, హైజీనిక్ గా ఉండటం అనేది కొంచెం నేర్పాలి. ఈ డైపర్స్ కూడా ఎక్కువ టైం ఉంచడం వల్ల కూడా దాని వల్ల కూడా ఇబ్బంది వస్తుందండి. అలాగే అట్ ద సేమ్ టైం ఏంటంటే ఈ సమ్మర్లో టూర్స్ ఎక్కువ చేస్తారమ్మా. చేసినప్పుడు బయట ట్రైన్స్లో కానీ బయట రెస్ట్ రూమ్లు వాడడం కానీ అటువంటిప్పుడు హైజీనిక్గా లేరనుకోండి, ఈ ఫంగల్ బ్యాక్టీరియల్ ఎఫెక్ట్ చాలా ఎక్కువ ఉంటుందండి. ఆ టైంలో ఉండటం వల్ల కూడా ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట, రిపీట్ అవుతూ ఉంటాయి. ఇంట్లో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా తగ్గించుకోకపోతే ఇది ఆ రెస్ట్ రూమ్ కంబోర్డ్లో ఏమైనా ఉంటే అది మళ్ళీ వస్తుందమ్మా. అది టచ్ అయితేనే వస్తుంది, లేకపోతే ఏమీ లేదు అనుకోకూడదు. కొన్ని బ్యాక్టీరియాలు గాలిలో కూడా ప్రయాణిస్తాయి, అటువంటిప్పుడు అటువంటివి కూడా రావచ్చు అన్నమాట. అందుకే ఏంటంటే దీనికి సర్వమూత్ర అని మా దగ్గర ఒక అద్భుతమైన మందు ఉందమ్మా. అదేవిధంగా బయట కూడా మనం వాడుకోవచ్చు. ఇప్పుడు సునాముఖి అంటామమ్మా, సునాముఖిని అనేక రకాలుగా వాడతారు. అది అందరూ మోషన్ కోసమే అనుకుంటారు, అంటే మలబద్ధకానికి ఒకటే పని చేస్తుంది అనుకుంటారు. కాదు, సునాముఖి ఒక అద్భుతమైన రసాయనం అమ్మ. దాన్ని మనం పటిక బెల్లం నీళ్ళతోటి ఇలా తీసుకుంటే యూరిన్ చాలా సాఫీగా అయ్యి మోషన్ కూడా ఫ్రీగా అయ్యి ఈ యూరిన్లో ఉన్న ఇబ్బందులని తగ్గడానికి సునాముఖి కూడా పనిచేస్తుంది. అదేవిధంగా చాలామంది పటిక బెల్లం నీళ్ళు తాగుతారు సమ్మర్లో. మాకు వేడి చేసినట్టుంది, పటిక బెల్లం నీళ్ళు తాగితే ఇమీడియట్గా మాకు మూత్రంలో ఉన్న మంట కానీ వేడి కానీ అన్నీ తగ్గిపోతాయి అంటారు. అలాగే శరీర తత్వాన్ని బట్టి మనం తీసుకోవాలి తప్ప ఏదో మనం ఒకటి చెప్పేసాము ఇది అందరూ వేసేసుకోండి అందరికీ తగ్గిపోతుందంటే అవ్వదండి. సపోజ్ ఇన్ఫెక్షన్ ఉందమ్మా, యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది వాళ్ళు చాలా ఎక్కువైపోయింది. ఇన్ఫెక్షన్ వల్ల వచ్చింది ప్రాబ్లం, అంటే ఇన్ఫెక్షన్ తగ్గితేనే తగ్గుతుంది అది, అంతే తప్ప చలవకి మనం చెప్పిన ఏమైనా జ్యూసులు తాగినా డ్రింకులు తాగినా తగ్గదండి. ఆ ఇన్ఫెక్షన్కి కూడా ఏమవుతుందంటే ఇప్పుడు కొన్ని రకాల మందులు ఉంటామా ఆయుర్వేదంలో, మానుపసుపు అని, లేకపోతే అశ్వగంధ కూడా యాంటీ బ్యాక్టీరియల్ యాంటీవైరల్ అండి, అది కూడా పనిచేస్తుంది కొంతవరకు. మానుపసుపు, అలాగే యవాక్షారం, నవాక్షారం, నవాసారం అంటారు దాన్ని, ఇలాంటివి కొన్ని బాగా పనిచేస్తాయి. ఆ కాంబినేషన్ తోటి చేసిన డ్రగ్స్ ఎవరైనా ఇవ్వగలిగితే కనుక ఈ బ్లాకేజీ క్లియర్ అయిపోతుంది. అదే విధంగా ఏమవుతుందంటేనండి ఈ యూరిన్ ట్రాక్ లో బ్లాకేజ్ ఉండటం కూడా ఇబ్బంది అవుతుందమ్మా. ఏది కాల్షియం డిపాజిట్స్ కానీ మాస్ డిపాజిట్స్ కానీ ఇలాంటివి ఉండటం వల్ల ఏమవుతుందంటే యూరిన్ నేరోగా రావడం వల్ల కూడా ఈ బర్నింగ్ ఇవన్నీ వస్తాయి. అట్ ద సేమ్ టైం గాల్ బ్లాడర్, ఏదైతే యూరిన్ బ్లాడర్ ఉంటుంది కదమ్మా, ఆ బ్లాడర్ ఏమవుతుందంటే ఏజ్ ఫ్యాక్టర్లో అది పెద్దదయ్యమ్మా, నరాలు వీక్ అయ్యి ఒక 50 ml నుంచి 100 ml దాకా యూరిన్ నిల్వ ఉండిపోతుంది అక్కడ, పూర్తిగా బయటికి రాదు. రాకపోవడం వల్ల ఏమవుతుందమ్మా, నిల్వ ఉండిపోయేటికి అక్కడ ఫంగల్ కానీ బ్యాక్టీరియా కానీ జాయిన్ అవుతాయి. దానివల్ల కూడా ఈ మంట విపరీతంగా పెరిగిపోతుంది అనమాట. ఎప్పుడైతే శరీరంలో వేడి పెరిగిందో, వేడి చేసి పదార్థాలు ఎక్కువగా తిని మనం మీరు అన్నట్టుగా పచ్చళ్ళు అయ్యి తిని వాటర్ తక్కువ తాగారో అప్పుడు ఆటోమేటిక్గా ఆ ఫంగస్ ఆ బ్యాక్టీరియా అగ్రివేట్ అయిపోయి ఆ ఇబ్బందిని పెంచేస్తుంది అనమాట. అందుకేం చేయాలంటే నరాలు
మళ్ళీ టైట్ అవ్వడానికి, ఉమ్, శక్తి రావడానికి, ఆ గాల్ బ్లాడర్ ఏదైతే యూరిన్ బ్లాడర్ పెద్దదైపోయిందో ఉమ్, ఆ పెద్దదైంది మళ్ళీ నార్మల్ సైజుకి రావాలంటే కొన్ని మందులు ఉంటాయండి. ఓకే. అలా అని మళ్ళీ 100% వచ్చేస్తుందంటే ఉమ్, చెప్పలేమండి అది. ఉమ్, వాళ్ళ యొక్క శరీర తత్వాన్ని బట్టి, వాళ్ళు చేసే వ్యాయామం అవనండి, లైఫ్ స్టైల్ అవనండి, ఉమ్, వాళ్ళ ఏజ్ని బట్టి ఇన్ని రకాలుగా మనం చూసుకుని, ఉమ్, ఇప్పుడు ఏంటంటేనమ్మా కొన్ని దేశాల్లో అయితే 50-55 వచ్చేటోడికి కామన్ ఇంకా అది ఉమ్, రెగ్యులర్, అంటే 100-80 మందికి వచ్చేస్తున్నాం. ఆ, వాళ్ళు ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు, దానికి మందు ఉందా లేదంట కదా, ఉండదంట కదా, కావాలంటే ఆపరేషన్ చేసి అవి తగ్గించాలంట కదా, ఉమ్, ఇలాంటివి ఉంటాయా మందులు అని అడుగుతూ ఉంటారు. మన ఇండియాలో మరి చాలా తక్కువ ప్రాబ్లం, చాలా అంటే చాలా తక్కువ. ఎక్కడైనా మీకు 100లో ఒకళ్ళిద్దరు ఉంటారేమో, ఉమ్, కానీ కొన్ని దేశాల్లో 70-80% ఉందమ్మా ఈ ప్రాబ్లం. ఉమ్, ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్ అనేది ఒకటి, ఉమ్, ఈ గాల్ బ్లాడర్ పొరగటం, అంటే ఏదైతే మన ఈ యూరిన్ బయటకు వచ్చే చోట ఒక ప్రాస్టేట్ అనేది చిన్న తిత్తి ఉంటుందమ్మా, అక్కడ కవాటం ఉంటుందన్నమాట, ఉమ్, ఒక డోర్ లాంటిది ఉంటుంది. ఉమ్, ఉమ్, అది సరిగ్గా వర్క్ చేయబడడం, లేకపోతే ఈ ప్రాస్టేట్ కూడా సైజు పెరిగిపోవడం, ఉమ్, అక్కడికి కాల్షియం డిపాజిట్స్ పెరిగిపోవడం, ఉమ్, ఇన్ఫెక్షన్ పెరిగిపోవడం, ఉమ్, లేకపోతే షీల్ట్ ఉందంటారా, అంటే ఒక మ్యాటర్ అక్కడికి వెళ్ళిపోయి అందులో ఉండిపోయింది అనమాట. ఓకే. ఉండిపోవటం వల్ల ఏమవుతుందంటే అక్కడ అది ఎన్లార్జ్మెంట్ అవుతుందండి. దానివల్ల కూడా మీరు అన్న ప్రాబ్లం ఉంటుంది. ఉమ్, ఇన్ని రకాలైన ప్రాబ్లమ్స్ వల్ల యూరిన్లో మంట వస్తుంది. ఓకే. దాన్ని తగ్గించుకోవాలి అంటే ఉమ్, మంచి మంచి మెడిసిన్స్ ఉన్నాయి, వాడుకోవచ్చు. ఉమ్, అలాగే వాటర్ ఎక్కువ తాగడం, చలవ శరీరంలో అయితే వాతం వల్ల వస్తుందేమో చూసుకోవాలి. వాతం వల్ల సాధారణంగా రాదండి, ఉమ్, ఎక్కువగా వేడి చేయటం వల్ల, ఉమ్, ఈ పచ్చళ్ళు కారాలు విపరీతంగా తినటం, నీళ్లు సరిపడి తాగకపోవడం వల్లే సమ్మర్లో ఎక్కువగా ఈ ప్రాబ్లమ్స్ అనేవి కనపడతాయండి. ఓకే. అంటే చలవ చేసే డ్రింకులు కానీ, ఉమ్, లేకపోతే ఎక్కువ వాటర్ కానీ తీసుకుంటే ఉమ్, definitely ఇన్ఫెక్షన్ అనేది కొంచెం తగ్గే చాలా అవకాశాలు వరకు ఉంటుంది. తగ్గిపోవడానికి అవకాశం ఉందండి. ఓకే. ఇప్పుడు మీరు 1/2 లీటర్ తీసుకున్నారండి, 1/2 లీటర్లో బయటకు వచ్చి ఇన్ఫెక్షన్ ఎంత ఉంటుంది, ఉమ్, ఆ బ్యాక్టీరియా 2 లీటర్లు తీసుకున్నప్పుడు ఎంత వస్తుంది. ఉమ్, యూరిన్ ఎప్పటికప్పుడు బయటకు వచ్చేసి ఫ్లో ఎక్కువ ఉందనుకోండి, ఆటోమేటిక్గా అక్కడ తయారైన బ్యాక్టీరియా బయటికి వెళ్ళిపోతాం. అవును. మీరు ఎప్పుడైతే వాటర్ తక్కువని అది అక్కడ ఉండిపోయిందో అది పెంచేసుకుంటూ ఉంటుంది, తన జాతిని పెంచుకుంటుంది, తన వర్క్ పెంచుకుంటుంది కదా, దానివల్ల ప్రాబ్లం పెరుగుతుంది అంతే. ఓకే. అంటే నీళ్ళు ఎక్కువ తాగడానికి తక్కువ తాగడానికి డిఫరెన్స్ అన్నమాట. ఓకే. అదండి. సో ఎవరైనా కానీ సార్ చాలా చెప్పారు, చాలా మెన్షన్ చేశారు, మెన్షన్ చేశారు. అండ్ మీరు సునాముఖి కదా సార్, సునాముఖి అవి కూడా చాలా రకాలు చెప్పారు. కాబట్టి ఎవరైనా కావాలన్నప్పుడు కూడా ఆ స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్కి సంప్రదించి, మీకు ఎలాంటి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది కాబట్టి ఇలాంటి సమస్యలు ఫేస్ చేసేటప్పుడు తప్పకుండా ఆయుర్వేదంలో ఒక మంచి మందులు అయితే ఉన్నాయి, ఇవి ట్రై చేయొచ్చు. అండ్ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ కామెంట్స్ చేయండి, తప్పకుండా వీడియో చేసే ప్రయత్నం చేస్తాం. ఇక మనం ఇచ్చేది కూడా 9 days ఏనమ్మా, ఓన్లీ డోస్ 9 daysకి తగ్గిపోతుంది. 9 daysలో తగ్గిపో. ఓకే. తగ్గకపోతే ఇంకొక డోస్ వాడుకోవాలి, అప్పుడు కూడా తగ్గకపోతే ఇంక మా మందు పనిచేసినట్టు కాదండి. అది ఓకే. అంటే మేము 99% 9 daysలోనే తగ్గిపోయింది అంటారు అందరూ కూడా. అంత మంచి మందులు ఆయుర్వేదం. అదే లాంగ్ టైమ్ లో కానీ సివియర్ గా ఏదైనా ఫేస్ చేస్తున్నప్పుడు వెంటనే కన్సల్ట్. అంత క్రితం 10-20 years నుంచి ఉన్న వాళ్ళు కూడా 9 రోజుల్లో తగ్గిపోయింది సార్ ఇదేంటని చాలా మంది అడుగుతారు మమ్మల్ని. మేము సంవత్సరాల నుంచి మందులు వాడుతున్నాం తగ్గలేదు, 9 రోజుల్లో తగ్గిపోయిందా, నిజమేనా, మళ్ళీ రాదా అంటే వాళ్ళు అంత నరకాన్ని అనుభవించి ఉంచుతారమ్మా. కొంతమంది యూరిన్ వెళ్ళాలంటేనే వణికిపోయే వాళ్ళు ఉన్నారమ్మా, అంత బాధతోటి వచ్చే వాళ్ళు ఉంటారు మన దగ్గరికి. అదేవిధంగా నీరుల్లిపాయ కూడా బాగానే పనిచేస్తుందమ్మా వీటి మీద. మనం ఒక ఉల్లిపాయ రోజు సలాడ్గా తింటాం, లేకపోతే ఎర్లీ మార్నింగ్ లేవగానే ఒక ఉల్లిపాయ నవిలి రసం మింగి ఉల్లిపాయ ఊసేయడం, ఇలాంటివి కూడా మూత్ర అవయవాలు చాలా శుద్ధి అవుతాయి. ఈ ఏమన్నా కొంచెం ఈ కాల్షిఫికేషన్ వల్ల అడ్డం పట్టడం వల్ల వచ్చిన మంటలు ఇలాంటివి ఉంటే తగ్గిపోతాయి. ఓకే, థ్యాంక్ యూ సార్. నమస్కారం. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.